హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి ఎలా చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుందండి. మాటల్లో చెప్పలేమండి. దీని రుచి అంత బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మనం ఈ పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చండి. రైస్‌లోకి సూపర్‌గా ఉంటదండి. ఆహ్, అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయొచ్చండి. వేరే కర్రీ కూడా అవసరం లేదండి. అంత బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడి. చేసుకోవటం కూడా ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ దోసకాయ పచ్చడి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారండి. అంత బాగుంటుందండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా 2 దోసకాయలనైతే మీడియం సైజు దోసకాయలనైతే 2 తీసుకున్నానండి. ఇలా తీసుకుని వాటిలకున్న పైనున్న ఈ పొట్టునంతా తీసేసుకుంటున్నానండి. తొక్క తీసేసుకొని మొత్తం ఎక్కలతో సహా నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి ఈ దోసకాయ ముక్కల్ని. చూసారు కదా! ఈ విధంగా కట్ చేసేసి ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు అయితే వేసుకున్నానండి. కొద్దిగా కొన్ని ఎక్కువగానే వేసుకున్నాను. ఇలా వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించేసుకున్నానండి. వేయించేసుకున్న దాంట్లో ఒక స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా వేయించేసుకున్నానండి. నేను ఒక 10 దాకా ఎండుమిర్చినైతే వేసుకున్నానండి. ఇక్కడ మీ కారాన్ని బట్టి మీరు అయితే ఎండుమిర్చినైతే వేసుకోవచ్చండి. మీరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే ఒక 10 ఎల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్నానండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వేయించేసుకున్నాను. ఇలా వేయించేసుకున్న వాటినైతే లాస్ట్‌లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నువ్వులను వేసుకుందామండి. నువ్వులను కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. వేయించేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా ప్లేట్‌లోకి తీసేసుకొని ఈ ప్లేట్‌ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని, ఆ దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మగ్గించేసుకుందామండి. చాలా మూత పెట్టేసి బాగా మగ్గిపోవాలండి. దోసకాయ ముక్కలన్నీ కూడా మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. ఇలా ఇలా మగ్గించేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇలా ఇలా అయితే మొత్తం అంతా మగ్గించేసుకోవాలండి. ఇలా మగ్గించేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు అయితే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టానండి నేను. దాన్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. బాగా మొత్తం అంతా ఈ దోసకాయ ముక్కలు, ఈ చింతపండు కూడా బాగా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకున్నాం ఇలా మొత్తం అంతా కూడా మగ్గేదాకా వేయించేసుకున్నాం కదా! ఇవి వేయించేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇవి కూడా ఇలా పక్కన పెట్టేసుకుందామండి. బాగా చల్లారిపోవాలండి ఇవి కూడా. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! ఎండుమిర్చి గట్టా అవన్నీ కూడా ఇందులో మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం బరగ్గా అయితే ఆడుకోవాలండి. వద్దే మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఆడేసుకుందామండి. ఈ విధంగా ఆడేసుకున్నాం కదా! ఇందులోనే కొద్దిగా ఉప్పునైతే వేస్తున్నానండి. ఉప్పును కూడా వేసేసి ఒకసారి ఇలా మిక్సీ పట్టించేసానండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా బాగా చల్లారిపోయినాయండి. అవి కూడా వేసేసుకుని ఇలా కచ్చాపచ్చాగా అయితే మొత్తం పేస్ట్‌లా కాకుండా కొంచెం కోర్సుగా ముక్కలు ఉండేలా మనం ఇలా అయితే మిక్సీ పట్టించుకోవాలండి. మెత్తని పేస్ట్‌లాగా అయితే ఆడేసుకోకూడదు. ఈ విధంగా ఆడేసుకున్న తర్వాత కొద్దిగా పైనైతే ఒక ఉల్లిపాయనైతే ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కోసి ఏసి మిక్సీ జార్‌లో ఏసి కోర్సుగా అయితే ఆడుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు నలగకుండా ఉండాలండి. అలా ఉంటే బావుంటదండి. మనం పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతా ఉంటే చాలా బావుంటదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని అదే కడాయిలో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 ఎల్లుల్లి రబ్బలు,
ఒక 3 ఎండుమిర్చి ఇలాగా తుంచుకొని అయితే వేసేసుకున్నానండి. అలాగే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్నానండి ఈ తాలింపు. ఇప్పుడు ఈ తాలింపులోనే మనం ఆడుకున్నాం కదా దోసకాయ పచ్చడి, దాన్నయితే వేసేసుకుందామండి. కొద్దిగా పసుపుని వేసేసుకొని బాగా ఒకసారంతా కలిపేసుకుందామండి. అలాగే పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇలా మనం రైస్‌లో వేసుకొని తినేటప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు తగులుతా ఉంటే చాలా బావుంటదండి ఈ పచ్చడైతేని. ఎన్ చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడైతే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే నా వీడియో గాని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడైతే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.